రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రపంచ ఫుట్బాల్లో కొత్త చరిత్ర లిఖితమైంది. 16 ఏళ్ల నిరీక్షణకు తెరదీస్తూ స్పెయిన్ మరోసారి ఫిఫా వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంది. ఇక అమెరికాలోని న్యూజెర్సీ వేదికగా జరిగినటువంటి ఉత్కంఠ భరిత ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై 1-0 తేడాతో విజయం సాధించి ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. మ్యాచ్ ఆరంభం మొదలు నుండి ఇరు జట్లు కూడా హోరాహోరీగా తలపడ్డాయి. నిర్ణీత 90 నిమిషాల్లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. దీంతో మ్యాచ్ ఎక్స్ట్రా టైంకు వెళ్ళింది. అభిమానులకు ఉత్కంఠకు గురి చేసినటువంటి ఈ పోరులో స్పెయిన్కు హీరోగా నిలిచాడు. ఇక ఫెర్రాన్ టెర్రాస్ ఎక్స్ట్రా టైంలో 106వ నిమిషంలో టెర్రాస్ చేసినటువంటి అద్భుత గోల్తో స్పెయిన్కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఇక చివరి వరకు కూడా అర్జెంటీనా గోల్ కోసం ప్రయత్నించినప్పటికీ స్పెయిన్ రక్షణను ఛేదించలేకపోయింది. దీంతో 2010 తర్వాత మరోసారి ప్రపంచ కప్ను గెలిచినటువంటి స్పెయిన్ మొత్తం రెండవసారి ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడింది. ఇక ఈ విజయంతో పురుషుల మహిళల ప్రపంచ కప్లను ఒకేసారి కలిగి ఉన్నటువంటి తొలి దేశంగా కూడా స్పెయిన్ నిలిచింది. ఇక ప్రపంచ విజేతగా నిలిచినటువంటి స్పెయిన్కు సుమారు 420 కోట్ల ప్రైజ్ మనీని దక్కగా రన్నరప్ అర్జెంటీనా సుమారు 277 కోట్లతో సరిపెట్టుకుంది. ఇక ఈ మెగా ఫైనల్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా పలువురు ప్రముఖులు కూడా ప్రత్యక్షంగా వీక్షించారు. టోర్నమెంట్ వ్యక్తిగత అవార్డుల్లోనూ స్పెయిన్ ఆటగాళ్లు సత్తా చాటారు. ఇక జట్టు కెప్టెన్ రోడ్రీ అత్యుత్తమ ఆటగాడిగా గోల్డెన్ బాల్ అవార్డును అందుకోగా స్పెయిన్ గోల్ కీపర్ ఉన్నై సైమన్ గోల్డెన్ గౌను సొంతం చేసుకున్నారు. ఇక 19 ఏళ్ల పావ్ క్యూబర్సీ ఉత్తమ యువ ఆటగాడిగా యంగ్ ప్లేయర్ అవార్డును కూడా గెలుచుకున్నారు. మరోవైపు ఫ్రాన్స్ కెప్టెన్ కిలియాన్ ఎంబాపే టోర్నమెంట్లో 10 గోల్స్ అలాగే 4 అసిస్టులతో గోల్డెన్ బూట్ను కూడా సొంతం చేసుకున్నాడు. అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ 8 గోల్స్ అలాగే 4 అసిస్టులతో రెండో స్థానంలో నిలిచిపోయాడు. ఇక ఈ టోర్నమెంట్తో వరల్డ్ కప్ చరిత్రలో మొత్తం 22 గోల్స్ చేస్తున్నటువంటి ఎంబాపే మెస్సీ 21 గోల్స్ రికార్డును అధిగమించి కొత్త చరిత్రను సృష్టించాడు. ఇక స్పెయిన్ విజయం ఖరారవడంతో మాడ్రిడ్తో పాటుగా దేశవ్యాప్తంగా అభిమానులు భారీ ఎత్తున కూడా సంబరాలు నిర్వహించుకున్నారు. ఎరుపు పసుపు జెండాలతో వీధుల్లోకి వచ్చి అభిమానులు తమ జట్టు విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. 16 ఏళ్ల తర్వాత ప్రపంచ కప్ మళ్లీ తమ సొంతం కావడంతో స్పెయిన్ అంతా కూడా సంబరాల్లో మునిగిపోయింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంచడానికి మా కరెస్పాండెంట్ రాము సిద్ధంగా ఉన్నారు. రాము, ఎస్ఐ నెల రోజుల పాటు ఉత్కంఠ భరితంగా సాగిన ఫిఫా వరల్డ్ కప్ ఎట్టికేలకు స్పెయిన్ కైవసం చేసుకుంది. సుమారు 16 ఏళ్ల నిరీక్షణ తర్వాత రెండవసారి విశ్వ విజేతగా నిలిచింది స్పెయిన్. అయితే నిన్న జరిగిన అమెరికన్ న్యూజెర్సీలో జరిగిన ఈ ఫైనల్ వరల్డ్ కప్ సంబంధించి మ్యాచ్ చూసుకుంటే ఏదైతే నిర్ణీత సమయం 90 నిమిషాలలో ఏ జట్టు కూడా గోల్ చేయకపోవడంతో ఆ అదనపు టైంలో ఏదైతే స్పెయిన్ అనూహ్యంగా గోల్ చేయడం మాత్రం సొంతం చేసుకుంది ఈ ప్రపంచ కప్ను. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అర్జెంటీనా స్పెయిన్ మధ్య ఉత్కంఠ భరితంగా సాగింది. అయితే ఒక ఫైనల్ మ్యాచ్ ఏ విధంగా ఏ స్థాయిలో ఉంటుందో ప్రేక్షకులు ఏ విధంగా ఊహించి వస్తారో వాళ్ళ అంచనాలకు ఎక్కడ కూడా తగ్గకుండా చాలా ఉత్కంఠ భరితంగా సాగింది. అర్జెంటీనాను డిపెండ్ చేస్తూ స్పెయిన్ డిపెండ్ చేస్తూ అర్జెంటీనా చాలా చక్కగా ఆట తీరునైతే ప్రదర్శించారు. అయితే ఏదైతే 106వ నిమిషంలో చూసుకుంటే ఆ టైంలో వేసిన గోల్ అనేది కీలకంగా మారింది. అయితే తర్వాత అర్జెంటీనా ఆ గోల్స్ వేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే స్పెయిన్ అడ్డుకున్న పరిస్థితి అయితే కనిపించింది. అయితే ఈ మ్యాచ్ లో స్పెయిన్ అయితే రెండవసారి వరల్డ్ కప్ ను అయితే కైవసం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అర్జెంటీనాకు సంబంధించి మెస్సీ కొంత డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా అత్యంతమైన ఆట తీరును ప్రదర్శించడంతో అభిమానుల తాలూకా మనసులను దోచుకున్నారని చెప్పుకోవచ్చు. ఏదైనప్పుడు కూడా ఏదైతే వరల్డ్ కప్ అనేది ఒక నెల రోజుల పాటు ఉత్కంఠ భరితంగా సాగింది. అభిమానులు కూడా నెల రోజుల పాటు ఈ వరల్డ్ కప్ సంబంధించి ఎంతో ఆసక్తికరంగా చూసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ అనేది స్పెయిన్ సొంతం చేసుకోవడం, అటు స్పెయిన్ అభిమానులు కూడా దేశంలో కూడా ఆనందాలు అయితే జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గెలిచిన టీంకు 420 కోట్లు, రన్నర్ గా గెలిచిన టీంకు 277 కోట్లు అయితే దక్కింది. అయితే ఈ మ్యాచ్ ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వీక్షించడం కూడా మనం చూడొచ్చు. ఏదైనప్పుడు కూడా ఈ ప్రపంచ కప్
చరిత్రలో కొత్త శకం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఫిఫా వరల్డ్ కప్ సంబంధించి చూసుకుంటే ఈ గోల్స్ సంబంధించి కూడా ఏదైతే కెప్టెన్ స్పెయిన్ కెప్టెన్ సంబంధించి ఆయన ఆట తీరును కూడా మనము మెచ్చుకోవచ్చు. దానికి సంబంధించి ఆయన గోల్డెన్ బూట్ అవార్డు కూడా దక్కించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఫిఫా వరల్డ్ కప్ సంబంధించి 10 గోల్స్ కొట్టిన స్పెయిన్ కెప్టెన్ కు మాత్రం గోల్డెన్ బూట్ సొంతం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా కిలియాన్ ఎంబాసే ఫాన్స్ గోల్స్ 10 చేయడం, అదేవిధంగా మెస్సీ అర్జెంటా సంబంధించి 8 గోల్స్ చేయడం, వరల్డ్ కప్ కెరీర్ లో మొత్తం 22 గోల్స్ చేసిన ఎంబాపే ప్రపంచ రికార్డును అయితే మెస్సీ 21 గోల్స్ తో ఉన్న గత రికార్డును అయితే బద్దలు కొట్టి ఒక నూతన అధ్యాయానికి లేపారని అనుకోవచ్చు. అయితే స్పెయిన్ కెప్టెన్ రోడ్డు ఆట తీరును కూడా మనం మెచ్చుకోవాలి. రోడ్డు తాలూకా ఆట తీరుతోనే స్పెయిన్ ఈ వరల్డ్ కప్ గెలిచిందని కూడా విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా 16 ఏళ్ల నిరీక్షణ తర్వాత స్పెయిన్ డిపెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను ఓడించి 1-0తో కప్పును సొంతం చేసుకోవడం మాత్రం ఆసక్తికరమైన ఇది చెప్పుకోవచ్చు. ఏదైనప్పుడు కూడా ఆ ఫిఫా వరల్డ్ కప్ సంబంధించి నెల రోజుల ఉత్కంఠగా అయితే తెరదించుతూ స్పెయిన్ వరల్డ్ కప్ అయితే సొంతం చేసుకుంది. సాయి. రైట్, థ్యాంక్ యూ రాము. రైట్, ఇక ప్రపంచ ఫుట్బాల్లో కొత్త చరిత్ర లిఖితమైంది. 16 ఏళ్ల నిరీక్షణకు తెరదీస్తూ స్పెయిన్ మరోసారి ఫిఫా వరల్డ్ కప్ను కైవసం చేసుకుంది. అమెరికాలోని న్యూజెర్సీ వేదికగా జరిగినటువంటి ఉత్కంఠభరిత ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై 1-0 తేడాతో విజయం సాధించి ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. ఇక మ్యాచ్ ఆరంభం నుండి ఇరు జట్లు కూడా హోరాహోరీగా తలపడ్డాయి. నిర్ణీత 90 నిమిషాల్లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. దీంతో మ్యాచ్ ఎక్స్ట్రా టైంకు వెళ్లిపోయింది. అభిమానులను ఉత్కంఠకు గురి చేసినటువంటి ఈ పోరులో స్పెయిన్కు హీరోగా నిలిచాడు ఫెర్రాన్ టోరెస్. ఇక ఎక్స్ట్రా టైంలో 106వ నిమిషంలో టోరెన్స్ చేసినటువంటి అద్భుత గోల్తో స్పెయిన్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. చివరి వరకు కూడా అర్జెంటీనా గోల్ కోసం ప్రయత్నించిన స్పెయిన్ రక్షణను ఛేదించలేకపోయింది. దీంతో 2010 తర్వాత మరోసారి ప్రపంచ కప్ను గెలిచినటువంటి స్పెయిన్ మొత్తం రెండవసారి ఫీఫా వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడింది. ఈ విజయంతో పురుషుల మహిళల ప్రపంచ కప్లను కూడా ఒకేసారి కలిగి ఉన్నటువంటి తొలి దేశంగా కూడా స్పెయిన్ నిలిచిపోయింది. ప్రపంచ విజేతగా నిలిచినటువంటి స్పెయిన్కు సుమారు 420 కోట్ల ప్రైజ్ మనీ దక్కగా రన్నరప్ అర్జెంటీనా సుమారు 277 కోట్లతో సరిపెట్టుకుంది. ఈ మెగా ఫైనల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా పలువురు ప్రముఖులు కూడా ప్రత్యక్షంగా వీక్షించారు. టోర్నమెంట్ వ్యక్తిగత అవార్డుల్లోనూ స్పెయిన్ ఆటగాళ్లు సత్తా చాటారు. జట్టు కెప్టెన్ రోడ్రీ అత్యుత్తమ ఆటగాడిగా గోల్డెన్ బాల్ను అవార్డును అందుకున్నాడు. స్పెయిన్ గోల్ కీపర్ ఉన్నయ్ సైమన్ గోల్డెన్ గ్లోవ్ను కూడా సొంతం చేసుకున్నాడు. 19 ఏళ్ల పావ్ క్యూబర్సీ ఉత్తమ యువ ఆటగాడిగా యంగ్ ప్లేయర్ అవార్డును గెలుచుకున్నాడు. మరోవైపు ఫ్రాన్స్ కెప్టెన్ కిలియన్ ఎంబాపే టోర్నమెంట్లో 10 గోల్స్ అలాగే 4 అసిస్టులతో గోల్డెన్ బూట్ను కూడా సొంతం చేసుకున్నాడు. అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ 8 గోల్స్ అలాగే 4 అసిస్టులతో రెండో స్థానంలో నిలిచిపోయాడు. ఈ టోర్నమెంట్తో వరల్డ్ కప్ చరిత్రలో మొత్తం 22 గోల్స్ చేసినటువంటి ఎంబాపే మెస్సీ 21 గోల్స్ రికార్డును అధిగమించి కొత్త చరిత్రను తిరగరాశాడు. వెల్కమ్ బ్యాక్. ప్రపంచ ఫుట్బాల్లో కొత్త చరిత్ర లిఖితమైంది. 16 ఏళ్ల నిరీక్షణకు తెరదీస్తూ స్పెయిన్ మరోసారి ఫిఫా వరల్డ్ కప్ను కైవసం చేసుకుంది. అమెరికాలోని న్యూజెర్సీ వేదికగా జరిగినటువంటి ఉత్కంఠభరిత ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై 1-0 తేడాతో విజయం సాధించి ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. మ్యాచ్ ఆరంభం నుండి ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. నిర్ణీత 90 నిమిషాల్లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. దీంతో మ్యాచ్ ఎక్స్ట్రా టైంకు వెళ్లిపోయింది. అభిమానులు ఉత్కంఠ గురిచేసినటువంటి ఈ పోరులో స్పెయిన్కు హీరోగా నిలిచాడు ఫెర్రాన్ టోరెస్. ఎక్స్ట్రా టైంలో 106వ నిమిషంలో టోరెస్ చేసినటువంటి అద్భుత గోల్తో స్పెయిన్కు చిరస్మరణీయ విజయాన్ని కూడా అందించారు. చివరి వరకు అర్జెంటీనా గోల్ కోసం ప్రయత్నించినప్పటికీ స్పెయిన్ రక్షణను ఛేదించలేకపోయింది. దీంతో 2010 తర్వాత మరోసారి ప్రపంచ కప్ను గెలిచినటువంటి స్పెయిన్ మొత్తం రెండోసారి ఫీఫా వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడింది.
ఇక ఈ విజయంతో పురుషుల మహిళల ప్రపంచ కప్లను ఒకేసారి కలిగి ఉన్నటువంటి తొలి దేశంగా కూడా స్పెయిన్ నిలిచిపోయింది. మొదటిగా ప్రపంచ విజేతగా నిలిచినటువంటి స్పెయిన్కు సుమారు 420 కోట్ల ప్రైజ్ మనీ దక్కగా రన్నరప్ అర్జెంటీనా సుమారు 277 కోట్లతో సరిపెట్టుకుంది. ఈ మెగా ఫైనల్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా పలువురు ప్రముఖులు కూడా ప్రత్యక్షంగా వీక్షించారు. టోర్నమెంట్ వ్యక్తిగత అవార్డుల్లోనూ కూడా స్పెయిన్ ఆటగాళ్లు సత్తా చాటారు. జట్టు కెప్టెన్ రోడ్రి అత్యుత్తమ ఆటగాడిగా గోల్డెన్ బాల్ అవార్డును అందుకోగా స్పెయిన్ గోల్ కీపర్ ఉన్నే సైమన్ గోల్డెన్ గ్లోవ్ను సొంతం చేసుకున్నాడు. ఇక 19 ఏళ్ల పావ్ క్యూబర్స్ ఉత్తమ యువ ఆటగాడిగా యంగ్ ప్లేయర్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. మరోవైపు ఫ్రాన్స్ కెప్టెన్ కిలియన్ ఎంబాపే టోర్నమెంట్లో 10 గోల్స్ అలాగే 4 అసిస్టులతో ఇక గోల్డెన్ బూట్ను కూడా సొంతం చేసుకున్నాడు. అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ 8 గోల్స్ అలాగే 4 అసిస్టులతో రెండో స్థానంలో నిలిచిపోయారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింతగా చర్చించడానికి ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు సిద్ధంగా ఉన్నారు. సుధీర్ గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. సుధీర్ గారు చెప్పండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఫీఫా వరల్డ్ కప్ లో స్పెయిన్ గెలిచింది. అందరూ కూడా అర్జెంటీనా గెలుస్తుంది అని చెప్పి చాలా మటుకు కూడా ఒక గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈ యొక్క స్పెయిన్ విజయం ఏ విధంగా చూడొచ్చు అంటారు? మనం నిన్న చేపట్టినటువంటి డిస్కషన్ లో మనం క్లియర్ గా చెప్పాం స్పెయిన్ హ్యాస్ బెటర్ ఛాన్సెస్ అని చెప్పి. ఎందుకంటే వాళ్ళకు కన్సిస్టెన్సీ అనేది అద్భుతంగా కనబడింది అండ్ దే హావ్ డిఫెండెడ్ వెల్. యాక్చువల్లీ ఓన్లీ 1 గోల్ కన్సిడ్ చేశాడంటే దాంతో అర్థం చేసుకోవచ్చు అంటే ఎటువంటి ఫంటాస్టిక్ పర్ఫార్మెన్స్ గోల్ కీపర్ కనబరిచాడు. తర్వాత డిఫెన్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉండిందో, మిడ్ ఫీల్డ్ ఎంత స్ట్రాంగ్ గా ఉండిందో. సో దే ప్లేడ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్ ఎస్టర్డే యాక్చువల్లీ. అండ్ అఫ్ కోర్స్ అందరూ అనుకున్నారు ఎక్స్ట్రా టైం వెళ్ళిన తర్వాత 1994 తర్వాత 2004, 2022 లో ఎట్లనైతే 3 times ఇప్పటి వరకు పెనాల్టీ షూట్అవుట్ లో రిజల్ట్ బయటపడదు అట్లాగే వెళ్తుందని చెప్పుకున్నాను. బికాస్ లాస్ట్ వరల్డ్ కప్ అర్జెంటీనా గెలిచినప్పుడు ఫ్రాన్స్ ని అట్లాగే ఓడించారు వాళ్ళు పెనాల్టీ షూట్అవుట్ లో 3-3 తో అయిన తర్వాత అట్లాగే అవుతుందని అనుకున్నారు. బట్ టొరెస్ వాజ్ ఫెంటాస్టిక్ యాక్చువల్లీ అండ్ టెర్రిఫిక్ గోల్ స్కోర్ చేశాడు. లాంగ్ రేంజ్ నుంచి ఒక మంచి పాస్ దాన్ని క్యాపిటలైజ్ చేసుకున్నాడు. సో దేవర్ ఫెంటాస్టిక్ ఆన్ ద ఫీల్డ్ యాక్చువల్లీ. ముఖ్యంగా వాళ్ళ ప్లాన్ ఏంటంటే మెస్సీని లాక్ చేసి ఉంచడం. దాంట్లో నేను అనుకుంటాను చాలా వరకు సక్సెస్ సాధించారు వాళ్ళు. ఎక్కడ మెస్సీని కదలనివ్వలేదు. డిఫెన్స్ లో స్ట్రాంగ్ గా కనబడ్డారు, అఫెన్స్ లో స్ట్రాంగ్ గా కనబడ్డారు. సో ఈవెన్చువల్లీ 16 years తర్వాత సెకండ్ టైం వాళ్ళు ఫిఫా గెలవడం అనేది ఇట్స్ గుడ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఓన్లీ 2 finals లో వాళ్ళు ఆడారు ఇప్పటి వరకు అండ్ 2 finals ఆడినప్పుడల్లా కప్ సాధించారు. అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో మనం చెప్తూ వచ్చాం 2022 తర్వాత వాళ్ళ ఫామ్ అద్భుతంగా కొనసాగుతూ వచ్చింది. 2024 లో యూరో గెలవడం, తర్వాత ఒలింపిక్స్ టైటిల్ సాధించడం. సో ఐ థింక్ దే హావ్ బీన్ ఫెంటాస్టిక్ లాస్ట్ 4-5 years లో ముఖ్యంగా. అండ్ యమాల్ లాంటి ప్లేయర్ వాళ్ళకు దొరకడం. అఫ్కోర్స్ నిన్న యమాల్ గోల్ స్కోర్ చేయకుండా కానీ అగ్రెసివ్ అప్రోచ్ కనబరిచారు. సో రోడ్రీ he has led well and Iman Unai fantastic goalkeeping actually. Everybody contributed and వాళ్ళ విజయానికి నేను అనుకుంటాను ఒక టీమ్ ఎఫర్ట్ క్లియర్ గా కనబడింది. నేను కంగ్రాచులేషన్స్ టు దెమ్. ఎందుకంటే అర్జెంటీనా ఓడించడం అది ఈజీ కాదు. అర్జెంటీనాకు ఆ కెపాసిటీ ఉండింది. వాళ్ళు ఈవెన్ స్టార్టింగ్ లో స్ట్రగుల్ అయినా కానీ మనం చెప్పుకున్నాం కదా డెత్ టైంలో అంటే ఇంజరీ టైంలో గోల్ స్కోర్ చేసి క్వార్టర్ ఫైనల్లో సెమీఫైనల్లో విజయాలు సాధించారు. బట్ ఎస్టర్డే వాజ్ నాట్ దేర్ డే యాక్చువల్లీ అండ్ Spain played fantastically. So I think they deserve to win this World Cup, no doubt about it. రైట్, ఇటు ఒక విధంగా చూస్తే కనుక స్పెయిన్ యొక్క పాసింగ్ బాల్ పాసింగ్ కానీ సో అర్జెంటీనా తీసుకున్నటువంటి బాల్ పాసింగ్ కానీ ఏ విధంగా చూడొచ్చు? సో స్పెయిన్ చాలా స్పెయిన్ టోటలీ డామినెన్స్ కనబరిచారు కదా. ఈవెన్ ఫస్ట్ 40 minutes తర్వాత నేను అనుకుంటాను ఫస్ట్ 40 minutes లోనే గోల్ సాధించే అవకాశం వాళ్ళకి కనబడింది. మంచి పాసెస్ ఇవ్వడం, తర్వాత షార్ట్ పాసెస్ లో అద్భుతం వాళ్ళు వాళ్ళ టీకా టాకిక్ స్టైల్ కూడా వాళ్ళకి వర్కౌట్ అయింది. ఎందుకంటే ముఖ్యంగా మెస్సీని వాళ్ళు కట్టడి చేసి ఉంచడం అనేది అంటే అతని కంట్రోల్లో ఉంచడం అనేది దట్ వాస్ ప్లస్ పాయింట్ ఫర్ దెమ్. మీరు చూడండి ఓవరాల్ గా మెస్సీకి మీరు బాల్ నేను చాలా తక్కువ లభించింది ఫస్ట్ హాఫ్ లో. ఆ తర్వాత అతను ఎంత ట్రై చేసినప్పటికీ కూడా అవకాశం ఇవ్వలేదు అసలు. యాక్చువల్గా ఆల్వరేజ్ అది కావడం, తర్వాత ఫెర్నాండెస్ కు
రెడ్ కార్డ్ చూపించారు. సో దే వర్ రెస్ట్రిక్టెడ్ టు 10 men యాక్చువల్లీ. 2 yellow cards తోటి ఒక రెడ్ కార్డ్ అయిపోయింది అతనికి. సో దాంతో ప్రెషర్ క్రియేట్ అయింది. ఎందుకంటే రోడ్రీ స్పెషల్ అట్రాక్టివ్ గా నిలిచానని అనుకోవచ్చా ఈ గేమ్ లో? నో డౌట్ అండి. ఈ గేమ్ లో హీ హెస్ లెడ్ వెల్ యాక్చువల్లీ, నాట్ బై ఎగ్జాంపుల్ కాకుండా కానీ, బట్ అఫ్ కోర్స్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. బికాస్ హీ హెస్ యూనో వండర్ఫుల్ గా అందరినీ గైడ్ చేస్తూ వచ్చాడు. సూపర్ పర్ఫార్మెన్స్ బై ది స్పెయినిష్, నో డౌట్ అబౌట్. ఎందుకంటే అతని యొక్క కెప్టెన్సీ అవుట్ స్టాండింగ్ యాక్చువల్లీ, నో డౌట్ అండి. అతన్ని ఎలా ప్లే చేశా కానీ తక్కువని. బికాస్ 16 సంవత్సరాల తర్వాత మళ్ళీ కప్ గెలుచుకునే అవకాశాన్ని వాళ్ళు కోల్పోలేదు అంటే ఐ థింక్ ఓవరాల్ గా అతని లీడర్షిప్ క్వాలిటీస్ క్లియర్ గా మనకు స్పష్టంగా కనబడ్డాయి. డౌట్ లేదు. రైట్, మెస్సీకి ఈసారి కొంచెం ఎదురు దెబ్బ తగిలినట్టుగా అనిపిస్తుంది. సో వరల్డ్ వైడ్ గా ఎంత ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ ఒకటి సాయి మనం అర్థం చేసుకోవాలి. మనం నిన్న కూడా అనుకున్నాం అతని కలలేం లేవు, అన్ని కూడా కళలు నెరవేరిపోయాయి. కోపా గెలిచాడు, తర్వాత బార్సిలోనాకి ఆడుతున్నప్పుడు ఎన్ని లాలిగా టైటిల్స్ ఉన్నాయి, ఎన్ని బలండోర్స్ ఉన్నాయి, ఎన్ని గోల్స్ సాధించాడు. రొనాల్డో తర్వాత అతడే హైయెస్ట్ గోల్ గా ఉన్నాడు. అండ్ అఫ్ కోర్స్ నిన్న గోల్ స్కోర్ చేసినట్లయితే ఎంబాపేను మించి ఉండేవాడు. బట్ ఎంబాపేకు ఈ సంవత్సరం కాకుండా కానీ మళ్ళీ 2030లో కూడా ఛాన్స్ ఉంటుంది గోల్ స్కోర్ చేయడానికి. అంటే ఓవరాల్ గా 21 గోల్స్ ఉన్నాయి అతనికి వరల్డ్ కప్ లో, 22 ఎంబాపేకు ఉన్నాయి. సో ఎంబాపే ఎలా అయినా కానీ నేను కూడా ముందు వెళ్తూనే ఉంటాడు. సో ఆ అవకాశం నిన్న ఉండింది. బట్ నేను అనుకుంటాను అతనికి కళ అనేది నెరవేరిపోయింది లాస్ట్ టైం 2022లోనే. 2020లో ఒలింపిక్స్ తర్వాత కోపా అదే సమయంలో గెలవడం, అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ కనబరిచాడు. అతనికి ఏమీ డ్రీమ్స్ అనేవి లేవు. యాజ్ ఎ ప్లేయర్ గా ఇన్స్పైర్ చేస్తూ వచ్చాడు, యాజ్ ఎ ప్లేయర్ గా కెప్టెన్ గా ట్రాఫీస్ గెలిపిస్తూ వచ్చాడు. బట్ ఏంటంటే డబుల్ టైటిల్ అయి ఉండేది, బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ అయి ఉండేది, ఆన్ ఏ హై నోట్ రిటైర్ అయ్యేందుకు ఛాన్స్ ఉండేది. బట్ ఎనీ హౌ హీ హెస్ ప్లేడ్ వెల్ యాక్చువల్లీ ఇన్ దిస్ వరల్డ్ కప్. సో అతని పర్ఫార్మెన్స్ ఏం తక్కువ కనబడలేదు. ఫ్రాన్స్ డిసప్పాయింట్మెంట్ అంటే ఎవ్రీబడి హ్యాస్ టు రిటైర్, రైట్ సాయి. ఒక రోజు కాకుండా ఒక రోజు రిటైర్ కావాల్సింది, ఎంత గ్రేట్ ప్లేయర్ అయినా కానీ. సో కొంచెం జీర్ణించుకోలేరు ఫ్యాన్స్. అతన్ని చూసే ఛాన్స్ లాలీగాలో ఉంటుంది, బట్ ఇటువంటి బిగ్ కప్స్ లో చూసే ఛాన్స్ ఉండదు. సో ఎవ్రీబడి విల్ బి మిస్సింగ్ ఇన్ బిగ్ వరల్డ్ కప్స్, నో డౌట్ అబౌట్. రైట్.